చూస్తున్నాను ఇప్పుడు నేను. మీరు ఈ ఇది ఈ ఇది ఒక్కటి 30 రోజులు చేయండి. 3 సెంటెన్స్‌లు 30 రోజులు చేయండి. మీరు ఎంత ఆనందంగా, సంతోషంగా ఉంటారో మీకు అర్థమవుతుంది. రోజు ఒక పెన్నుది, పేపర్ తీసుకుని, లేకపోతే ఒక డైరీ తీసుకుని, ముగ్గురికి కృతజ్ఞతలు రాసుకోండి. మీకు హెల్ప్ చేసిన వాళ్ళు కావచ్చు, మీకు ఎవరి కారణంగా ఆనందం వచ్చినా, మీకు ఎవరి కారణంగా ఉపయోగపడినా, లేదనుకుంటే మీరు ఎవరి కారణంగానే సరే హ్యాపీగా ఉండనా, లేదనుకుంటే ఏదో ఒక రూపంలో మీకు ఇచ్చేసినా సరే 3 చొప్పున రాసుకోండి ఎవ్రీడే. కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ జర్నల్ అంటారు దీన్ని. మీరు ఎవరి వల్ల అయితే సంతోషంగా ఉన్నారో, ఎవరి వల్ల అయితే ఆనందంగా ఉన్నారో, ఈవెన్ మీరు లిఫ్ట్ ఎక్కేటప్పుడు లిఫ్ట్ బాయ్ మీరు తెరిచారనుకోండి, మీ చేతిలో సామాన్లు ఉండగా ఆ లిఫ్ట్ ఓపెన్ చేయడం అనేది మీకు పెద్ద లాభం కింద లెక్క. అది కూడా రాసుకోవచ్చు. మీ భార్యకి కృతం చెప్పుకోవచ్చు, మీ భర్తకు కృతం చెప్పుకోవచ్చు, శత్రువుకి కృతం చెప్పుకోవచ్చు. ఆ శత్రువే లేకపోతే మీకు ఇంత సీరియస్నెస్ రాదు. మీకు ఒక కష్టమే రాకపోతే అంత ఇది రాదు. మీకు అసలు అడ్డంకే రాకపోతే మీరు అవరోధాలు దాటుకుని పైకి వెళ్ళరు. మీకు సమస్య రాకపోతే సక్సెస్. సమస్య క్రియేట్ చేసిన వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకోగలండి, సంతోషపరిచిన వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకోండి. ఎవరి కారణంగా అయితే మీరు కొంచెం అయినా సరే బెనిఫిట్ పొందారో వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకోండి. రోజు 3 చొప్పున 30 రోజులు రాయండి. గ్రాటిట్యూడ్ జర్నల్. మీలో ఎంత ఆనందం స్టార్ట్ అవుతుందో తెలుసా? హ్యాపీనెస్ యాక్ట్స్లో ప్రధానమైనది ఏంటంటే గ్రాటిట్యూడ్ అనమాట. మనం సారీ చెప్పడం రాదు, అలాగే థ్యాంక్స్ చెప్పడం రాదు. గ్రాటిట్యూడ్ అనేది చాలా ప్రధానమైన విషయం. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు మీ మేనత్త కారణంగా మీరు ఆనందపడి ఉండొచ్చు, లేదనుకుంటే మీకు అస్సలు డబ్బు లేనప్పుడు ఎవడో అప్పు ఉండొచ్చు. అప్పు తీసుకున్నాక వాడిని మర్చిపోవడం మనకు అలవాటు. అలా ఉండకూడదు. మనకు కావాల్సింది, ఇప్పుడు నేను కారు జర్నీ చేస్తాను చాలా దూరం, ఇప్పుడు నాకు మంచినీళ్ళు అవసరం. మంచినీళ్ళ బాటిల్ మా కుక్కు టైంకి నాకు కారు దగ్గర తీసుకొచ్చి పెట్టింది. కృతజ్ఞత చెప్పాను, నేను థ్యాంక్స్ అని చెప్పాను. ఈరోజు నాకు టీ బాగా పెట్టించింది, థ్యాంక్స్ అని చెప్పాను. నోటితోటి చెప్పండి గ్రాటిట్యూడ్. అండ్ ఆల్సో పేపర్ మీద రాయండి. 30 రోజులు 3 చొప్పున రాసి చూడండి. నెలలలో మీరు ఎంత ఆనందంగా, సంతోషంగా ఉంటారో మీకు అర్థమవుతుంది. కొన్నాళ్ళకి అలా కంటిన్యూ చేయగలిగితే డబ్బుతోటి కానీ, లేదనుకుంటే సంపదలతో కానీ, మీరున్న వాతావరణంతో సంబంధం లేన వెల్నెస్ మీకు వస్తుందండి. ఎమోషనల్ వెల్నెస్ వస్తుంది, వెల్బీయింగ్ వస్తుంది. ₹1 కార్లో వెళ్ళినా, మామూలు కార్లో వెళ్ళినా కంఫర్ట్ ఇంపార్టెంట్. మనసు అనేది చాలా ప్రధానమైంది. మనసును ఉపయోగించుకోకపోతే మీరు ఇల్నెస్లో గెలిపోతారు. అనేది తీసేసి అని పెట్టండి. ఇల్నెస్ బదులు వెల్నెస్ వస్తుంది. కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ రాయండి. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ డాక్టర్ కాంత్ గారు. నమస్తే ఆల్.